సార్ సార్ వర్మ గారు ఆయనకి 4 కాకపోతే 40 ఇల్లీగల్ ఏదైతే ఎఫ్ఐఆర్స్ ఉన్నా కానీ ఎవరికి వచ్చిన నష్టం లేదు సార్. ఆయన పర్సనల్ ఇష్యూ అది. దాని గురించి మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరికి హక్కు కూడా లేదు. కాకపోతే అతనున్న స్థానం ఏదైతే ఉందో ఆ స్థానం కోట్లాది మంది హైందవులకి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉండే దివ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డుకి చైర్మన్. అతను పాలక మండలి మొత్తం అతని కనుసన్నల్లో నడవాల్సినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలాంటి భాగవతాలు నడుపుతున్నాడంటే అతనికి దేవుడి మీద భక్తి, భయం, ప్రేమ, గౌరవం లాంటివి ఉన్నట్ట. సో నిన్న వీడియో వచ్చినప్పుడు కూడా పెద్దగా ఎవరు కూడా సరే ఏందో ఆ వీడియో ఏంటో దాని పరిస్థితి ఏందోలే అన్నట్టు చాలా మంది ఆగారు సార్. కానీ ఈ రోజు లెటర్ చూసిన తర్వాత సార్ ఒకసారి చదవాలి సార్. మీరు దయచేసి నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి. సబ్జెక్ట్ రిలేషన్షిప్ విత్ బిఆర్ నాయుడు, హానరబుల్ చైర్మన్ టు టీవీ5. గౌరవనీయులైనటువంటి మాజీ మరియు కాబోయే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి రాయనదేనగా, నా పేరు, వయసు 48 సంవత్సరాలు, లేట్ నా భర్త, స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి, మాది బ్రాహ్మణ వైదిక కుటుంబం అయినప్పటికీ మా నాన్నగారు తెనాలి టౌన్ హెడ్ కరణంగా పనిచేస్తున్నారు. తదనంతర పరిణామాలతో మేము సుమారు 36 ఏళ్ల క్రితం మేము హెచ్వైడిలో హైదరాబాద్ వచ్చి వ్యాపార నిమిత్తం హైదరాబాద్ లోనే స్థిరపడ్డాము. ప్రస్తుతం మేము హైదరాబాద్ లోని మణికొండ ఏరియాలో స్థిర నివాసం కలిగి ఉన్నాము. నేను ఈ ఉత్తరం ద్వారా మీ దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బిఆర్ నాయుడు నాకు 25 సంవత్సరాలు. ఒక్క నిమిషం సార్. బిఆర్ నాయుడు నాకు చెప్పండి. అట్ట కాదు, నువ్వు మాట్లాడు. నేను ఇలాగే మాట్లాడు. లెటర్ రాసుకొని బాగున్నారా, నేను బాగున్నానా, నేను మాట్లాడడం స్టార్ట్ శేఖర్ సింపుల్ గా క్లోజ్ చేయండి. వాదిస్తా నేను కూడా. నాకు చాలా ఇష్టం. టైం పోతుంది, అందరికి సమాధానం మీరు చెప్పాలి. శేఖర్ అది కాదు, ఫాస్ట్ కంప్లీట్ చేయండి. అందరూ చూసిందే కరుణాకర్ రెడ్డి గారు చదివిందే అది. సార్ ఒక విషయం అండి, దీంట్లో ఒక బాధిత మహిళ, ఒక బిఆర్ నాయుడు అనే ఒక వ్యక్తి 25 ఏళ్లుగా ఆవిడతో ఉంటూ, ఆవిడ సారాంశం ప్రకారం సార్ ఉంటూ, ఆవిడ్ని ఒక స్త్రీలోలుడు అతన్ని అని చెప్పి ఆవిడ వర్ణించింది సార్. స్త్రీలోలుడు, బూతులు తిట్టే వ్యక్తి, అహంకారి, ఇతని దగ్గర నుంచి మాకు న్యాయం చేయండి, అతను కాబోయే టీటీడీ చైర్మన్ అని చెప్పుకున్నాడు, లేకపోతే మాజీ రాజ్యసభ సభ్యుడు అని చెప్పుకున్నాడు, అతను దానికి అర్హుడు కాదు అని చెప్పి ఒక మహిళ నారా లోకేష్ కి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి లెటర్స్ రాస్తే, నిజంగా ఒక దిక్కులేని ఆడపడుచు తనకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళ దగ్గరికి వెళితే, న్యాయం చేయాల్సినటువంటి ఈ ప్రబుద్ధులు ఆ ఏదైతే స్త్రీలోలుడు అని చెప్పబడే అతన్ని తీసుకెళ్లి టీటీడీ బోర్డు చైర్మన్ గా పెట్టారంటే, ఇక వీళ్ళు మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఉంటే ఇక నైతికత అనేది ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ మహిళా సాధికారత గురించి మాట్లాడతారు, నారా లోకేష్ మహిళా సాధికారత గురించి మాట్లాడతారు, నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత గురించి మాట్లాడతారు. కానీ తన దగ్గరకు వచ్చినటువంటి ఒక ఆడపడుచు, దిక్కులేని ఆడపడుచు న్యాయం చేయమంటే న్యాయం చేయడం చేతగాని వీళ్ళు మహిళా సాధికారత గురించి మాట్లాడతారు. సార్ నేను ఒక విషయం చెప్తున్నాను సార్. సో ఆయన బయట ఎలాంటి మాకు అనవసరమైన విషయం, కానీ టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉంటూ ఇలాంటి పనులు. నేను ఇంకో మాట అన్నాడు, నాకేం అవసరం అండి, నాకు వ్యాపారాలు ఉన్నాయి, పో చేసుకోపా. నీలాంటి అసమర్థుడైనటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ గా ఉండకూడదు, నీలాంటి క్యారెక్టర్ లేని వ్యక్తి టీటీడీ చైర్మన్ గా ఉండకూడదు. సో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో విలువైన సమయం కేటాయిస్తూ మాట్లాడారు కదా. తన కుమార్తెని తాను చేసినప్పుడు ఆయన ఏదైతే హిందూ సాంప్రదాయం ప్రకారం చేశాడు, మరి తన కుమార్తెని మేము అడుగుతున్నాం, తన కుమార్తెని క్రైస్తవులకి ఇస్తేనే కొండ మీద తప్పు జరిగిపోతున్నప్పుడు, అపచారం జరిగిపోతున్నప్పుడు, మరి స్త్రీలోలుడైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ గా పెడితే అపచారం జరగట్లేదా? ఓకే సార్ ఒక్క నిమిషం. వైవి సుబ్బారెడ్డి గారి భార్య పక్కనే ఉన్న బైబిల్ పట్టుకుంటే మహాఘోరం, మహా అపచారం జరిగిపోతే ఏం సార్, పక్కన వాళ్ళు ఇచ్చినటువంటి బైబిల్ చేతితో పట్టుకుంటే ఆవిడ భక్తితో హైందవురాలు, మళ్ళీ ఆవిడ మంత్రోచ్చారణ చేస్తే అసెంబ్లీలో ఉంటే పెద్ద బాపనోళ్ళు ఉంటారు సార్, వీళ్ళు తెచ్చిపెట్టుకున్న హిందుత్వం తెచ్చిపెట్టుకున్నటువంటి బాపనత్వం ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేరు, అంత స్పష్టంగా ఆవిడ మంత్రోచ్చారణ చేస్తారు. మరి హైందవ ధర్మం మంట కలిసిపోతే, తిరుమల తిరుపతి ప్రతిష్టత గబ్బు పట్టిపోతే, మరి అది జరిగితేనే మరి ఈ రోజు ఒక స్త్రీ
ఎఫ్ఐఆర్ సార్ నువ్వు మాట్లాడు. ఇందులేఖ గారు ఎఫ్ఐఆర్ అబ్బా, ఆయన అయిపోతారు కదా అయిపోయి మీరు ఒక మాట్లాడే time స్త్రీలో ఇచ్చేస్తాను. ఆయన అయిపోతే మీరు ఒక్క continue నిమిషం అబ్బా. మళ్ళీ ఒక మీకు స్త్రీలో అర్థం- కేసు పెట్టిందండి సరే, time ఇందులో కేసు పెట్టింది టైం వస్తుంది విజయ్. మీకు మరి అనవసరంగా ఎందుకంటే నన్ను గెలికావనుకో నువ్వు మాట్లాడేంత సేపు మాట్లాడుతూనే ఉంటాయి. సరే సరే ఓకే ఓకే కంప్లీట్ చేయండి. ఒక స్త్రీలోని లేదా ఆవిడ లెటర్ ప్రకారమే, మా ప్రకారం కాదు, ఆవిడ రాసినటువంటి లెటర్ ప్రకారం. ఓకే. ఒక స్త్రీలోని ఆవిడ చెప్పిన ప్రకారం స్త్రీలోని తీసుకొచ్చి టిటిడి బోర్డు చైర్మన్ గా చేస్తే ఇలాంటి కాక ఏం జరుగుతాయి సార్? ఒక్క నిమిషం సార్, ఆయన వెళ్ళిపోమని చెప్పి ఒకే ఒక సెకండ్ సార్ నేను ఫినిష్ చేస్తాను. ఆవిడ్ని వెళ్ళిపోమని చెప్పి అతన్ని వెళ్ళిపోమని చెప్పి కోట్లాది మంది హైందవ భక్తులు కోరుకుంటున్నారు సార్. ఎందుకు వెళ్ళిపోమని చెబుతున్నారు అంటే వెళ్ళి వ్యాపారాలు చేసుకోమన్నారు సార్. ఆయన వచ్చాకే తిరుమలలో మద్యం, ఆయన వచ్చాకే మాంసం, ఆయన వచ్చాకే గంజాయి, ఆయన వచ్చాకే యూట్యూబర్స్ రీల్స్, ఆయన వచ్చాకే క్యూ లైన్ లో తొక్కిసలాట్లు జనాలు చనిపోయారు, ఆయన వచ్చాకే జులైలో లడ్డు కల్తీ జరిగింది, ఆయన వచ్చిన తర్వాత చార్జ్ షీట్ లో రాసిందే, ఆయన వచ్చిన తర్వాత సార్ ఒక్క నిమిషం, ఆయన వచ్చిన తర్వాతే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టత విశిష్టత డబ్బు పట్టిపోయినాయి. ఓకే, అలాంటి స్త్రీలను అక్కడ పెట్టి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు? కనీసం వెంకటేశ్వర స్వామి ఆయన కులదైవం అయితే, వెంకటేశ్వర స్వామి ఆయన కులదైవం అయితే వెంకటేశ్వర స్వామిని విను బంగారు వినుమ్మా. సరే ఓకే